వర్షిప్ ఇస్ గివింగ్ టు గాడ్ వాట్ యు లవ్. మీకు ఏది ఎక్కువ ఇష్టంగా ఉందో, మీరు ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నారో దాన్ని ఇవ్వటమే ఆరాధన. మీరు ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నారో దాన్ని ఇవ్వటమే నిజమైన ఆరాధన. మీకు అక్కర్లేనిది ఇవ్వటంలో ఆరాధన కాదు, కానీ మీరు ఏది ప్రేమిస్తున్నారో అది ఇవ్వటమే ఆరాధన. బిల్లీ గ్రామ్ అనే దైవజనులు చెప్పారు ఏంటిదంటే, వెన్ వీ కమ్ టు క్రైస్ట్ we are no longer the most important person in the world. Our higher goal is to live for Jesus. అర్థమైందండి? ఈరోజు చాలామంది చాలా దేశాల్లో నేనే నా సంతోషం కోసమే జీవిస్తాను, నా సంతృప్తి, మై హ్యాపీనెస్ మ్యాటర్స్. ఐ డోంట్ కేర్ అబౌట్ మై ఓన్ చిల్డ్రన్, ఐ డోంట్ కేర్ అబౌట్ మై ఓన్ హస్బెండ్. నా భర్త పట్ల నాకు ఏది లేదు, నా పిల్లలు ఏమనుకున్నా పర్వాలేదు, నా సంతోషం కావాలి, నా స్వార్థం కావాలి, నేను ఎంజాయ్ చేయాలి లైఫ్ని అని అంటూ విచ్చలవిడిగా జీవించడము మనం చూస్తున్నామండి. ఈ వరల్డ్, లోకం కూడా ఎప్పుడు చెప్తుంది ఏంటిదంటే, డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ, యూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ అని అంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోకపోతే ఎవరు సంతోష పెడతారు? మీరు ఈ ప్లెజర్స్ ఎంజాయ్ చేయకపోతే ఎవరు చేపిస్తారు మీకు? అందుకని మీరే చేసుకోండి అని లోకం అంటూ ఉంటుంది, కానీ దేవుని వాక్యానికి అది కంప్లీట్ విరుద్ధం. బిల్లీ గ్రామ్ గారు అదే అన్నారు, వెన్ వీ కమ్ టు క్రైస్ట్, ఇంకా నేను ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. నా గురి, నా ధ్యేయము, నా గమ్యం అంతా కూడా యేసు కొరకు జీవించడమే. అదే నా ధ్యేయము, అదే నా ఉద్దేశము. ఇంకా నా ఇష్టము, నా వాంఛలు, నా స్వార్థము, నా ఇమోషన్స్, నా ఫీలింగ్స్ అన్నీ కూడా పెంటతో సమానము. నో లాంగర్ మీ. అందుకే అంటాను నేను, ఇట్ ఈస్ నో లాంగర్ మీ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. ఇంకా జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తేసే అని చెప్పగలిగిన వారు ఉన్నారా? వర్షిప్ అండి, ఆరాధనకి ఇంకో మాట ఏంటిదంటే, సరిహద్దులు ఉండవు. సరిహద్దులు ఉండవు. ఈరోజు పరిమితులు పెడుతుంటారు, దేవా ఇవన్నీ తీసుకో, ఇదొక్కటి తప్ప అని బౌండరీస్ పెడుతున్నారా? సరిహద్దులు పెడుతున్నారా? నువ్వు ఏదైనా తీసుకో కానీ ఇదొక్కటి తప్ప అని చెప్తున్నారా? దేవునికే మీరు అడ్డుబండలుగా ఉన్నారా? దేవుడు రాకుండానట్లు మీరు ఆటంకాలు పెడుతున్నారా? పెట్టకండి. ఎందుకంటే నిజమైన ఆరాధన ఇట్ విల్ నాట్ హ్యావ్ బౌండరీస్. ఇట్ విల్ నాట్ హ్యావ్ బౌండరీస్. దేవుడు నన్ను ఏమైనా అడగని, ఐఎమ్ రెడీ. ఇందాక అన్నాను కదండి, ఏమైనా గట్టి పట్టుకున్నారు, కానీ గట్టి పట్టుకుంటే అది ఆరాధన కాదు. ఇట్లా లూజ్గా పట్టుకొని, ఇదిగో దేవా ఇది తీసుకుంటా తీసుకోవయ్యా, ఇది తీసుకుంటా ఇది తీసుకో ప్రభా, అది కావాలి అది తీసుకో ప్రభా. ఐ విల్ నాట్ పుట్ ఎనీ బౌండరీస్. ఇంతవరకే నువ్వు తీసుకోవాలి, ఇది ఇది దాటి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పలేను. రియల్ వర్షిప్ ఇస్ నాట్ హ్యావింగ్ బౌండరీస్. నాకు ముఖ్యమైనది ఏది కాదు, నా స్నేహితులు కాదు, నా కుటుంబము కాదు. చాలా మంది కుటుంబము కోసము ఏదైనా అంటే చేయకూడదని చెప్పట్లేదండి. ఇట్ షుడ్ ఆల్వేస్ బీ లైక్ దిస్. గాడ్ ఫస్ట్, ఫ్యామిలీ సెకండ్, థర్డ్ మినిస్ట్రీ ఆర్ ఎనీథింగ్ యూ డూ, అండ్ ఫోర్త్ ఇస్ ఎవ్రీథింగ్ ఎల్స్. అర్థమైందా అండి? మొదటిగా ఎవరు? దేవుడు, రెండవది కుటుంబము, మూడవది ఏదైనా మీరు ఏం పని చేస్తారు. పరిచర్య చేసే వాళ్ళు కూడా చాలా మంది దేవుని పక్కన పెట్టేస్తారు సరి, వాక్యాన్ని అంటే బిడ్డల్ని, కుటుంబాన్ని పక్కన పెట్టేస్తారు సరి, పరిచర్య 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 అని తిరుగుతూ ఉంటారు. అక్కడ దేవుడు ఉండడు. దేవుడు నిమిత్తములో చేస్తారు, దేవుడు నామంలో చేస్తారు, కానీ దేవుడు ఉండడు. అంటే వారు వ్యక్తిగతంగా దేవునితో సమయం గడిపారా? ఉండదు. వాక్యాన్ని చదువుతారా? ఉండదు. బిజీ, దేంట్లో బిజీ? పరిచర్యలో. అట్లా లేకుండా మనం ఎన్ని పరిచర్యలు చేసినా శక్తి ఉండదు, ప్రభావితంగా ఉండదు. అందుకనే మొదటిగా దేవుడు అంటే ఆయనతో వ్యక్తిగత సహవాసము, ఆయనతో మాట్లాడటం, ఆయన వాక్యాన్ని చదవటం, అది మొదటిగా. దాని తర్వాత కుటుంబము, దాని తర్వాతనే ఏదైనా. ఈరోజు మీరు నా రిలేషన్షిప్ ముఖ్యము, నా సంబంధం, నాకు ఈ స్నేహితుడు లేకపోతే హీఈస్ మై లవర్ అంటున్నారు, లేదా షీఈస్ మై లవర్ అంటున్నారు. షీఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, బట్ గాడ్ ఇస్ సేయింగ్, ఆర్ యూ రెడీ టు లెట్ గో? నాకు ఈ కంపెనీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఆర్ యూ రెడీ టు లెట్ గో? ఈ వ్యాపారం నాకు ముఖ్యమైనది, ఆర్ యూ రెడీ టు లెట్ గో? ఇవన్నీ మీరు వదిలిపెట్టి, దేవా నథింగ్ ఇస్ గ్రేటర్ దెన్ యూ లార్డ్ అని చెప్పగలిగితే అది నిజమైన ఆరాధన. ఇప్పుడు సడన్ గా దేవుడు అంటాడు, ఇది నాకు ఇది కావాలి, నాకు ఇది ఇచ్చేయి అని అంటే గట్టిగా పట్టుకుంటున్నారు. లేకపోతే నువ్వు ఏది అడిగినా సరిహద్దులు లేకుండా, షరతులు లేకుండా, పరిమితులు లేకుండా, ఇదిగో దేవా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, నువ్వు యెహోవాకే
స్తుతి కలుగును గాక అనే యోబు వలె ఉన్నారా? గాడ్ ఓన్స్ ఇట్ ఆల్. చెప్తారా? సమస్తము దేవుడిదే. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. చూడండి, యోబు 1:21. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా ఇచ్చెను అనేది చాలా మందికి కావాలి. యెహోవా ఇచ్చెను అని అంటే చాలా మంది హల్లెలూయా అంటూ ఉంటారు. కానీ యెహోవా తీసుకొని పోయెను అన్నదానికి కూడా అంత ఉత్సాహంగా, అంత సంతోషంగా హల్లెలూయా అని చెప్పగలుగుతారా అండి? వి ఎక్స్పెక్ట్ ఆల్ థింగ్స్, బట్ కెన్ యూ గివ్ బ్యాక్ గాడ్ థింగ్స్? దేవుడి దగ్గర నుంచి అన్ని పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం, కానీ దేవుడికి ఇచ్చే విషయంలో మనము వైరాగ్యం కలిగి ఉన్నామా? వేగిర పడుతున్నామా? యూ ఎక్స్పెక్ట్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ యోబు నాకు తెలిసి అదే ఉత్సాహంతో చెప్పుంటాడండి. నేను తల్లి గర్భంలో దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, హల్లెలూయా. యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఇది నా జీవితం కూడా నెరవేర్చబడును గాక అన్నవారు ఆమెన్ అని చెప్పండి. నేను చెప్పట్లేదు, ఎందుకంటే నా జీవితంలో నెరవేర్చబడును గాక అంటే నా దగ్గర నుండి దేవుడు ఏం తీసేస్తాడో అని భయం పట్టుకుందా? అందుకనే చాలా మంది ఆలోచించకుండా చెప్పేస్తూ ఉంటారు. యెహోవా తీసుకొని పోయేను, యెహోవాకే మహిమ కలుగును గాక. నా మొత్తం జీవితం అంతా దేవునిదే, నాకున్న సమస్తము దేవునిదే. మీ జీవితంలో దేవుడికి యాక్సెస్ ఉందా అండి? ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు వచ్చి నాకు ఇది కావాలి, నాకు ఇది చేసి పెట్టాలి, నువ్వు ఇచ్చేయి అన్నప్పుడు మీరు సమర్పించుకునే వారు ఉన్నారా? ఎంతమంది సమర్పించుకునే వారు ఉన్నారు? డూ యూ రియలీ గివ్ యాక్సెస్ టు గాడ్? ఈరోజు దేవుడు మనల్ని లోబడమంటున్నాడు అని అంటే అది మన ఆశీర్వాదానికే. చెప్తారా? నా విధేయత నా ఆశీర్వాదానికి దారి తీస్తుంది. హల్లెలూయా. మన విధేయత దేవుని ఆశీర్వాదానికి దారి తీస్తుంది. చాలాసార్లు దేవుడు మనల్ని ఎప్పుడు విధేయులుగా ఉండమంటాడు తెలుసా? మన జీవితం అంతా కూడా సెట్ అయిపోయింది, కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు, ఏ బాధ లేదు, ఇంకా అంత బాగుంది అనుకున్న పరిస్థితుల్లో దేవుడు అంటాడు, లెగు బయలుదేరు, ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, ఇక్కడ ఇది కాదు నువ్వు చేయాల్సింది అని అంటూ ఉంటాడు. ద మోస్ట్ ఇన్కన్వీనియంట్ టైం చూస్తాడండి దేవుడు. మా జీవితంలో మీకు అందరికీ తెలుసు సాక్ష్యం. మేము సెట్ అయిపోయింది, ఇంకా లైఫ్ అంతా ఇంతే అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, లెగు, నీ గూడుని రేపుతున్నాను. మోస్ట్ ఇన్కన్వీనియంట్ టైం ఏంటి నా జీవితంలో అంటే, అప్పుడే నిండు గర్భం ధరించిన దాన్ని ఈ హైదరాబాద్ ప్రాంతానికి దేవుని పిలుపు లోబడి వచ్చేటప్పుడు అదంత కన్వీనియంట్ టైం కాదు, నాకు ఇన్కన్వీనియంట్. ఎందుకంటే ఎంతో ప్రతికూల పరిస్థితులు. ఇప్పుడు సడన్ గా అన్ని సంవత్సరాలు అలవాటు అయిన ప్లేస్ సడన్ గా రావాలంటే కష్టమే. కానీ దేవుడు అంటాడు, ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ లో ఇంకా మనం సెట్ అయిపోయామో మన జీవితంలో అనుకున్నప్పుడే దేవుడు అంటాడు, నో 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 నో, లెగు, లేస్తావా, విధేయులుగా ఉంటావా, నా మాట వింటావా అని అంటాడు. ఒకవేళ ఆ రోజు కానీ మేము కుదరదు ప్రభువా, నేను గర్భవతిని, కుదరదు ప్రభువా, వల్ల అవ్వదు, కుదరదు ప్రభువా, డబ్బులు లేవు, కుదరదు ప్రభువా, స్థలము లేదు, కుదరదు ప్రభువా, ఇల్లు లేదు, కుదరదు ప్రభువా, ఏమీ లేదు మా దగ్గర అని అనుంటే ఈరోజు ఎటువంటి గొప్ప ఆశీర్వాదం ఉండేది కాదు. నమ్ముతున్నారండి? మనకి చాలా కష్టమైన పనులే దేవుడు ఎప్పుడు చేయమంటాడు. మరలా చెప్తున్నాను, కష్టమైన పనులు చేయమంటున్నాడు అంటే అది దేవుడికి ఏదో వస్తుందని కాదు, కానీ అది దేవుడు మన జీవితంలో కలిగిన గొప్ప ప్రణాళిక నెరవేర్చడానికే. మన జీవితంలో దేవుడు ఒక గొప్ప ఉద్దేశం, ఒక గొప్ప బ్లెస్సింగ్. ఇట్ ఈస్ హిడెన్ ఓన్లీ వెన్ యూ ఒబే. ఇట్ ఈస్ హిడెన్ ఓన్లీ వెన్ యూ ఒబే. ఇట్ విల్ ఓపెన్, ఇట్ విల్ రివీల్. ఆ బ్లెస్సింగ్ అనేది బ్రేక్ త్రూ లాగా వచ్చేది ఎప్పుడంటే మనము విధేయులుగా ఉన్నప్పుడే. ఈరోజు ఎంత ఇన్కన్వీనియంట్ అయినా, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా దేవుడు లెగ్గు, నువ్వు చెయ్యి అంటే కెన్ యూ సే ఎస్?